క్రింది వానిలో తప్పు ప్రవచనాన్ని గుర్తించండి. నల్లబల్లకు రంగు వేయుటకు వైశాల్యము కనుగొనే భావనను వాడతాము. ఇది కరెక్ట్. పొలమునకు కంచె వేయుటకు చుట్టుకొలత అనే భావనను ఉపయోగిస్తారు. ఇది కూడా సరైందే. గది నేలకు టైల్స్ అంటించుటకు వైశాల్య భావనను వాడతాము. ఈ 3 ఆప్షన్లు కూడా కరెక్టే. స్తూపాకార పాత్ర నందు పట్టే నీటి పరిమాణం కొలుచుటకు సంపూర్ణతల వైశాల్యం అనే భావనను వాడుతాము. స్తూపాకార పాత్ర పరిమాణము మనం కనుక్కోవాలంటే సంపూర్ణతల వైశాల్యం కాదు, ఘన పరిమాణం కనుక్కోవాలి. సో ఘన పరిమాణం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇందులో తప్పు ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 అనేది తప్పు. ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ రాజు రీడ్ 30% ఆఫ్ ద సోషల్ బుక్ కంటైనింగ్ 250 pages, దెన్ ద నెంబర్ ఆఫ్ రిమైనింగ్ పేజెస్ టు బి రీడ్ ఆర్. సో టోటల్ పేజెస్ మనకు 250, 100% అనుకుంటే అందులో రాజు చదివింది 70%. సో ఇంకా చదవాల్సింది 70%. రాజు మొత్తం సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజీల సంఖ్య 100% 250గా ఈక్వల్ అయితే కనుక 70% ఎన్ని పేజీలకి ఈక్వల్ అవుతుంది అన్నారు. సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్లో ఇచ్చింది డినామినేటర్లో పుట్ చేస్తే 250 25 into 7 100. ఇడ్లీ పిండిని తయారు చేయుటకు 2:1 నిష్పత్తిలో బియ్యం మరియు మినప్పప్పు అవసరం. 675 గ్రాముల ఇడ్లీ పిండి తయారు చేయుటకు అవసరమైన బియ్యము గ్రాములలో. సో బియ్యం పిండి కావాలంటే, ఇడ్లీ పిండి కావాలంటే మనకు బియ్యము మినప్పప్పు రెండింటి కలయికనే మనము ఇడ్లీ పిండిగా చెప్తాము. ఈ రెండింటి కలయిక యొక్క నిష్పత్తి మనకిచ్చాడు. బియ్యం పిండి 2 భాగాలు 2 partsగా తీసుకుంటే మనకు మినప్పప్పు 1 partగా తీసుకుంటాం. సో మొత్తం ఇడ్లీ పిండి అనేది 3 parts వాల్యూ అవుతుంది. ఈ 3 parts వాల్యూ మనకు 675 గ్రామ్ అయినప్పుడు మనకు బియ్యం పార్ట్స్ వాల్యూ అడుగుతున్నారు. సో 2 parts వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో 2 parts వాల్యూ మనం కనుక్కోవాలి. 2/3 into 675. 3 1s 3 2s 3 2s 5s 225 into 5. సో ఆప్షన్ 3 450 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.